హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్డి కింద. ఈరోజు మనం వీడియోలో చూసుకునేటైతే జస్ట్ ఇందాకే మనకి 2:30కి సిఎంఎఫ్ నుంచి సిఎంఎఫ్ ఫోన్ 1 అయితే లాంచ్ అయింది. అండ్ దానికి ఈక్వలెంట్గా ఉన్న IQ-Z9 ఈ రెండింటి యొక్క కంపారిజన్ వీడియో అయితే మనం ఇప్పుడైతే చూద్దాం అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ప్రైజింగ్ అయితే చూద్దాం. ప్రైజింగ్లో మనం చూసుకున్నట్టయితే సిఎంఎఫ్ ఫోన్ 1 బేస్ వేరియంట్ వచ్చినప్పటికి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇది వచ్చినప్పటికి 16,000 అయితే పెట్టారు, అదే రూపాయి తక్కువ. 16,000లో మనకి 1,000 రూపీస్ బ్యాంక్ కార్డ్ అయితే ఇచ్చారనమాట. అది HDFC క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ రెండిట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి కన్సిడర్ చేస్తున్నా. అదైతే డెబిట్ కార్డ్ ఉంది కాబట్టి దాంతో మీరు పోల్చుకుంటే కనుక 15,000కి అయితే దొరుకుతుంది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్. అండ్ హై అండ్ వేరియంట్ వచ్చినప్పటికి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉందన్నమాట. కనీసం ఇక్కడ 256 ఇచ్చినా బాగుండదు అనుకుంటున్నాను, బట్ 2,000 అయితే పెట్టారు. 1,000 రూపీస్ ఎక్కువ ఉండి ఒక 8,128 అన్న బాగుండేది. 2,000 పెట్టినప్పుడు 8,256 ఉంటే కనుక బాగుండేది, బట్ పర్లేదు. 8,128GB ర్యామ్ వచ్చినప్పటికి మీకు అయితే 18,000 అయితే పెట్టారనమాట. 1,000 రూపీస్ సేమ్ బ్యాంక్ కార్డ్తో మనకి 17,000కి అయితే దొరుకుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, దీనిలో మీకు అయితే ఛార్జర్ దొరకట్లేదు, దానికి మీరు ఎక్స్ట్రా మళ్ళీ వేల ఛార్జరే 1,299 రూపాయలు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంది. మీకు బయట దొరికితే ఒకవేళ 1,000 రూపాయలు 900 చిల్లరలో అయితే దొరుకుద్ది. అప్పుడు మీరు 1,000 రూపాయలు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట కన్ఫామ్గా. ఆ 1,000 రూపీస్ బ్యాంక్ కార్డ్ ఇచ్చినట్టే ఇచ్చి వీళ్ళైతే ఇలాగా లాక్కుంటారు. సో అదైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనం IQ-Z9 చూసుకున్నట్టయితే సేమ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్. ఇది బేస్ వేరియంట్ వచ్చినప్పటికి 8GB ర్యామ్తో దొరుకుతుంది. ఇది వచ్చినప్పటికి 18,700 సంథింగ్ అయితే ఉంది ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో. అండ్ ప్రతి వెబ్సైట్లోనే మీకు 18,150 400 అలాగే ఉన్నాయి, ఒక ఆడ్ నెంబర్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ హై అండ్ వేరియంట్ వచ్చినప్పటికి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్. వీళ్ళు 2,000 అయితే ఇంక్రిమెంట్ చేశారనమాట. సేమ్ 20,000కి అయితే దొరుకుతుంది. వీళ్ళు ర్యామ్ ఇంక్రీజ్ చేయలేదు, వాళ్ళేమో స్టోరేజ్ ఇంక్రీజ్ చేయలేదు. ఇదే వీళ్ళిద్దరి యొక్క ఫాల్ట్ అనమాట. అండ్ ఇది వచ్చినప్పటికి సిఎంఎఫ్ ఫోన్ 1 వచ్చినప్పటికి మనకి 4 కలర్స్లో అయితే వస్తుంది. ఒకటి వచ్చినప్పటికి బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్తో అయితే దొరుకుతుంది అనమాట. అండ్ IQ-Z9 వచ్చినప్పటికి గ్రీన్ అండ్ డస్కీ బ్లూ ఆ టైప్లో అయితే వస్తున్నాయి. ఇవి కలర్స్ వచ్చినప్పటికి ఇంకా డైరెక్ట్ మనం స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే డిస్ప్లే చూద్దాం. డిస్ప్లే మనం చూసుకున్నట్టయితే సిఎంఎఫ్ 1 వచ్చినప్పటికి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED సూపర్ AMOLED డిస్ప్లే అయితే దొరుకుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు మీకు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ HDR10+ సపోర్ట్ అయితే మీకు ఇదైతే దొరుకుతుంది అనమాట. అండ్ IQ-Z9 మనం చూసుకున్నట్టయితే 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే దొరుకుతుంది. సేమ్ 120Hz రిఫ్రెష్ రేట్ 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే దొరుకుతుంది. ఈ పీక్ బ్రైట్నెస్ మీరు నోట్ చేసుకోవాలి. మీరు నార్మల్గా యూజ్ చేసేటప్పుడు అయితే మ్యాక్సిమం 700 నిట్స్ అయితే దొరుకుద్ది సిఎంఎఫ్ వచ్చినప్పటికి. ఇది వచ్చినప్పటికి 650-600 నిట్స్ అయితే వస్తుంది అనమాట. 2000 అండ్ 1800 అనేది ఎప్పుడో ఒకసారి మీకైతే పీక్ బ్రైట్నెస్ అయితే టచ్ అవుద్ది అనమాట. ప్రజెంట్ అయితే మీకు 600 to 700 అండ్ బాగా ఎండ్లో దొరికినప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక 2,800-1,800 అలాగైతే దొరుకుతాయి. కాకపోతే పీక్ బ్రైట్నెస్లో అయితే మీరు అయితే పెట్టుకోకండి. అండ్ డిస్ప్లే పరంగా మనం చూసుకున్నట్టయితే IQ-Z9 అయితే కొంచెం లార్జర్ డిస్ప్లే అయితే ఉంటుంది, ఇదైతే కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన స్పీకర్స్ చూసుకున్నట్టయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మనకి IQ-Z9కి అయితే సపోర్ట్ ఉంది. సిఎంఎఫ్ ఫోన్ 1కి అయితే సింగిల్ స్పీకర్ అయితే వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకి దీని నుంచి అయితే దొరకట్లేదు, బట్ సౌండ్ మాత్రం కొద్దిగా లౌడ్గా అయితే ఉంది. ఆల్రెడీ వెంటనే మనకి వచ్చేసిన ఈ రివ్యూస్ దానిలో చూస్తే సౌండ్ కొద్దిగా లౌడ్ ఉంది, బట్ మైక్ ముందు పెట్టే సౌండ్ కదా, మనం అంత అంచనా వేయకూడదు. మీరు డైలీ లైఫ్లో చూస్ చేసుకునేటప్పుడు IQ-Z9 కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి డిస్ప్లే వైజ్ అండ్ మనం సేమ్ స్పీకర్స్ వైజ్ మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే IQ-Z9 అనేది కొద్దిగా మంచిది అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. పర్ఫార్మెన్స్ మనం చూసుకున్నట్టయితే IQ-Z9 వచ్చినప్పటికి Dimensity 7200 ప్రాసెసర్ అయితే వస్తుంది. అది వచ్చినప్పటికి సిఎంఎఫ్ ఫోన్ 1 Dimensity 7200 ప్రాసెసర్ అయితే 300 ప్రాసెసర్ అయితే దొరుకుతుంది అనమాట. 7200 ఇదైతే 7300 కదా, 7300 ఎక్కువ అని అయితే మీరు అనుకుంటారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో సిఎంఎఫ్ ఫోన్ 1 నేను చేశాను వీడియో, దానిలో కూడా క్లారిటీగా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. 7300 అనేది 7200 కన్నా తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది గుర్తు పెట్టుకోవాలి. బ్రాండ్స్ మనల్ని పెచ్చోన్లు చేయడానికి ఇలాంటి స్ట్రాటజీలు అయితే ఆడతాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది మెయిన్ మైండ్లో పెట్టుకుంటే కనుక బాగుంటుంది. 7200 యొక్క ఆండ్రాయిడ్ స్కోర్ మీరు చూసుకున్నట్టయితే 7,34,000 32,000 అలాగైతే ఉంటుంది, అఫీషియల్గా వాళ్ళు కోడ్ చేసింది. అండ్ సిఎంఎఫ్లో ఉన్న 7300 ప్రాసెసర్ వచ్చినప్పటికి అరౌండ్ 6,73,000 ఇది వాళ్ళే అఫీషియల్గా స్కోర్ చేసిన ఆండ్రాయిడ్ స్కోర్ అనమాట. కాబట్టి రెండు కంపేర్ చేసుకుంటే మీకు GPU స్కోర్స్లో కూడా మనకి ఈ IQ-Z9 అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేసుకుంటే కనుక. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి అయితే చూసుకోండి. పర్ఫార్మెన్స్ వచ్చినప్పటికి
IQ-Z9 అనేది మీకు హెడ్ ఉంటుంది అండ్ 4D వైబ్రేషన్ టెక్నాలజీ ఇలాంటి కొద్దిగా ఇమ్మర్సివ్ గేమింగ్ మనకి IQ-Z9లో బాగుంటుంది. కాబట్టి గేమర్స్ ఎవరైతే ఉంటారో దీన్ని స్కిప్ చేసి అదైతే తీసుకోండి. ఇది 60 FPSలో రన్ అవుద్ది, బట్ లాగింగ్ అయితే ఉంది, ఇంకా కొద్దిగా ఆప్టిమైజేషన్ కావాల్సి అయితే ఉంది. ఇప్పుడు అర్జెంట్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు IQ-Z9 అయితే చూస్ చేసుకోండి. అండ్ CMF తీసుకోవాలనుకుంటే తీసుకోండి, బట్ దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ దీనిలో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం కెమెరా విషయం అయితే చూద్దాం. కెమెరాలో మనం చూసుకున్నట్టయితే 2 కెమెరాలు 50 MP మెయిన్ కెమెరా అండ్ 2 MP డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ మనకి 16 MP అయితే వస్తున్నాయి. 2 కెమెరాలు అలాగే వస్తున్నాయి, బట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వచ్చినప్పటికి IQ-Z9 అయితే మీకు అయితే ఉంటుంది. దీనిలో వచ్చినప్పటికి ఎలక్ట్రిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. దానిలో OIS ప్లస్ EIS అయితే ఉంటుంది. అండ్ 4K 30 FPS 2 మీకు వీడియో అయితే రికార్డ్ అవుతాయి, బట్ IQ-Z9లో OIS కూడా మీకు దానిలో సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. 4K 30 FPS కూడా వాళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ అయితే ఇచ్చారు, కాబట్టి బాగుంటుంది అని అయితే నేను అంటున్నాను. వీడియో రికార్డింగ్ కొద్దిగా బాగుంటుంది దానిలో, దానికి నేను చెప్పేది ఏంటంటే. అండ్ ఈ మెగాపిక్సెల్ కాదు సెన్సార్ ముఖ్యం కదా అన్న అంటే కనుక 2 మొబైల్స్లోనూ మనకి సోనీ నుంచి సోనీ IMX882 సెన్సార్ అయితే దొరుకుతుంది. కాబట్టి 2 మ్యాక్సిమం ఈక్వల్గా అయితే ఉంటుంది. బట్ కెమెరా ప్రాసెసింగ్ మనం ప్రాసెసర్ మనకి ఇమేజ్ ఆప్టిమైజేషన్ చూసుకోవాలి, కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకున్నట్టయితే 7200 ఇప్పుడు దాకా మనం చూసాం ది బెస్ట్ అయితే ఇచ్చింది IQ-Z9లో. దీనిలో కూడా నేను కొన్ని శాంపిల్స్ చెక్ చేసినప్పుడు అయితే బాగుంది, బట్ వైబ్రెంట్గా సాఫ్ట్నెస్ అదే మనకి మామూలుగా ఫేషియల్ వేసుకుంటే ఎలాగ వస్తుంది, సాఫ్ట్నెస్ అండ్ బ్యూటీ ఎక్కువ ఇంక్రీజ్ చేసి అయితే మనకి CMF ఫోన్లో అయితే దొరుకుతుంది అనమాట. కాబట్టి బాగా బ్యూటీ యాడ్ చేయడం వల్ల మీకు వైబ్రెంట్గా అయితే వస్తుంది. లో లైట్ కండిషన్స్లో మీకు కాంట్రాస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఇది వచ్చినప్పటికి సేమ్ బ్యూటీ అనేది ఉంటుంది, బట్ తక్కువ ఉంటుంది. న్యాచురల్ కలర్స్ అయితే అది మనకి Z9 అయితే దొరుకుతుంది అనమాట. ఇందులో కూడా మనకి లీవ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటి కలర్స్లో కూడా మీకు ఇది న్యాచురల్గా అయితే దొరుకుతుంది. 2 కెమెరా పరంగా ఈక్వల్ అయితే ఉంటుంది, బట్ వీడియో రికార్డింగ్ ఎవరైతే చూసుకుంటారో వాళ్ళైతే CMF కాకుండా IQ-Z9 అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే 4K 30 FPS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ అండ్ చార్జర్ అనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ CMF ఫోన్ వల్ల మనం చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ, దీనిలో కూడా 5000 mAh బ్యాటరీ IQ-Z9లో మీకు 44 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఛార్జర్ కూడా అడాప్టర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. CMF ఫోన్ వల్ల మనం చూసుకున్నట్టయితే 33 watts వరకే మనకైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ అడాప్టర్ మన ఎక్స్ట్రా 1000 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి. ఇది మెయిన్ మైండ్లో పెట్టుకొని కొనుక్కోండి. ప్రైస్ విషయంలో ఇదే 2 ఈక్వల్ అయిపోతుంది అనమాట. మీరు అప్పుడు ఆఫర్స్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి నన్ను అడిగితే బ్యాటరీ విషయంలో IQ-Z9 కొద్దిగా హెడ్ ఉంటుంది, ఎందుకంటే ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కానీ అడాప్టర్ ప్రొవైడ్ చేయడంలో కానీ అండ్ లైఫ్ టైంలో పరంగా కానీ. ఇది వచ్చినప్పటికి CMF 4 మీకు 6 hours to 7.5 hours దాకా మీకు అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే దొరుకుతుంది. అది కూడా మీకు 7 hours to 7.5 hours దాకా అయితే మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే దొరుకుతుంది. ఇది 2 బ్యాటరీ యొక్క కవరేజ్ అనమాట. బ్యాటరీలో మనం చూసుకున్నట్టయితే IQ-Z9 అయితే బెస్ట్ వన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా క్వాలిటీస్ అంటే అదే వాటర్ రెసిస్టెంట్ కానీ బాడీ కానీ ఇవన్నీ చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ రెసిస్టెంట్ అయితే చూద్దాం. CMF 1లో మనం చూసుకున్నట్టయితే IP52 వాటర్ రెసిస్టెంట్ అయితే దొరుకుతుంది. అండ్ నథింగ్ అదే IQ-Z9లో మనం చూసుకున్నట్టయితే IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే దొరుకుతుంది అనమాట. దీనిలో మనం చూసుకున్నట్టయితే CMF 1 అనేది కొద్దిగా తక్కువే ఉంటుంది వాటర్ రెసిస్టెంట్ లో. మీకు స్ప్లాష్ రెసిస్టెంట్ కూడా దొరకదు. మాక్సిమం మీరు వాటర్ లో ఎక్కువగా తీసుకురావడానికి కూడా మీకు ఛాన్సెస్ అయితే ఉండదు అనమాట. అదైతే కొద్దిగా వర్షంలో ఏదైనా చిన్న తుప్పర్ పడే టైంలో కూడా మీకు అదైతే రెసిస్ట్ చేయగలదు IQ-Z9 అనేది. వాటర్ రెసిస్టెంట్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు IQ-Z9 అయితే చూస్ చేసుకోండి. అండ్ రెండిట్లోనే మీకు NFC సపోర్ట్స్ అయితే లేవు. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 2 ప్లాస్టిక్ బాడీస్ తో వస్తున్నాయి. అండ్ CMF లో మీకు రిమూవబుల్ బాడీ అయితే ఉందన్నమాట. అది రిమూవ్ చేసుకోవడానికి మనకి స్క్రూ డ్రైవర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇది మన ఎక్స్ట్రా 1000 రూపీస్ అయితే కొనుక్కోవాలి. 1500 రూపీస్కి 4 కలర్స్ అయితే మనకి ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తారనమాట. అది చూసుకొని మీరైతే కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ వెయిట్ పరంగా మనం చూసుకున్నట్టయితే IQ-Z9 అనేది 188 grams లైట్ వెయిట్ అయితే దొరుకుతుంది. ఇది వచ్చినప్పటికి CMF 1 అనేది 200 grams అయితే దొరుకుతుంది అనమాట. లైట్ వెయిట్ పరంగా చూసుకున్నట్టయితే మీకు IQ-Z9 అనేది కొద్దిగా వెయిట్ అయితే లైట్ గా అయితే ఉంటది అనమాట. అండ్ రెండిట్లోనూ మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. అండ్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ మనం చూసుకున్నట్టయితే దీనిలో UFS 2.2 స్టోరేజ్ అయితే దొరుకుతున్నాయి. రెండిట్లోనూ మీకు ర్యామ్ టైప్ వచ్చినప్పటికి LPDDR 4X ర్యామ్ టైప్ అయితే దొరుకుతుంది అనమాట. కాబట్టి 2 రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఈక్వల్ గా అయితే ఉంటది. ఇది ఫ్రెండ్స్ రెండింటి యొక్క కంపారిజన్ వచ్చినప్పటికి నన్ను అడిగితే కనుక CMF 1 కనుక మీరు బడ్జెట్ అదే పెట్టి ఇంకొక 500 or 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటానంటే కనుక IQ-Z9 ప్రిఫర్ చేయడం మంచిది. లేదు నాకు క్లీన్ ఓఎస్ నథింగ్ ఓఎస్ నేను కొద్దిగా యూజ్ చేయాలని ఉంది అంటే క్లీన్ ఓఎస్ అండ్ కొద్దిగా హ్యాప్టిక్స్ బాగుంటే నాకు టాప్ ప్రీమియం ఓఎస్ కావాలనుకుంటే కనుక మీరైతే CMF ని అయితే చూస్ చేసుకోవచ్చు. 2 మనకి 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తుంది.
అదైతే గుర్తుపెట్టుకోండి లాంగ్ టర్మ్ యూజర్స్కి అయితే. కాబట్టి మీరు ఏ ఓఎస్ చూస్ చేసుకున్నా పర్లేదు, బట్ ఫన్ టచ్ ఓఎస్లో మీకైతే కొద్దిగా బ్లోట్వేర్ అయితే ఉంటుంది, దీనిలో మీకైతే కొద్దిగా తక్కువ ఉంటుంది, క్లీన్ ఓఎస్ అయితే దొరుకుద్ది. ఇలా క్లీన్ ఓఎస్ నేను ఎక్స్పీరియన్స్ అనుకునే వాళ్ళు సిఎంఎఫ్ ఫోన్ 1 అయితే తీసుకోండి లుక్ పరంగా. కానీ లేదు నాకు లుక్ ఎలా ఉన్నా పర్లేదు, ఓఎస్ ఎలా ఉన్నా పర్లేదు, నాకు పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా ఇవన్నీ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక iQOO Z9 అయితే చూస్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.